బిగ్ బాస్ సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయింది ఆ వ్యక్తే భారీగా రెమ్యునేషన్ ఇచ్చారని కూడా చెప్తూ ఉన్నారనమాట. మరి ఎవరా వ్యక్తి, ఎంత ఇచ్చారు అసలు రెమ్యునేషన్? బిగ్ బాస్ సీజన్ 9 అనేది చాలా రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటి వరకు 2 వారాలు అయినప్పటికీ కూడా, అంటే ఇంతకు ముందు సీజన్తో పోల్చుకుంటా ఉంటే 5 వారాలు 6 వారాలు అయినప్పటికీ కూడా ఇంత బజ్ అనేది క్రియేట్ కాలేదు. సో మరి ఈ వీక్లో మాత్రం నిజంగా మనం ఊహించని విధంగా ఎలిమినేషన్ అయింది. అయితే అందరూ కూడా ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అవుతుందేమో అని చెప్పేసి అందరూ అదే అనుకున్నారు. ఎందుకంటే తను హౌస్లో ఉండే విధానం కావచ్చు, హౌస్ మేట్స్తో కలవలేకపోవడం కావచ్చు, అందరూ కూడా ఎక్కువగా బోరింగ్ పర్సన్ ఎవరంటే కూడా ఆల్మోస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్లోరా షైనీ చూపించారనమాట. అంటే ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడదు, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటూ ఉంటుంది, అలోన్గా ఉంటూ ఉంటుంది, తన ఫేస్లో కూడా ఎప్పుడు డల్గా ఉన్నట్టు ఈ విధంగానే కనిపిస్తుంది. సో ఆ పరంగా అందరూ కూడా ఈసారి ఆశా ఫ్లోరా షైనీనే ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ 90% పీపుల్ అందరూ కూడా ఇంకా ఫిక్స్ అయిపోయారు. కానీ ఎవ్వరు కూడా ఊహించని విధంగా ఫ్లోరా షైనీకి అధికంగా ఓట్లు రావడం, ఇక్కడ మర్యాద మనీష్కి తక్కువగా రావడం, ఇంకా ఆఖరికి అయితే మర్యాద మనీష్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సో ముఖ్యంగా అందరికి ఎక్కడ తేడా కొడుతుందంటే ఈ వీక్ అంతా కూడా భరణి గారిని ఎక్కువగా ఆయన టార్గెట్ చేశాడనమాట. సో అక్కడ ఎవరు కూడా నచ్చలేదు. అంటే భరణి గారు మనందరూ కూడా తెలుసు, సీరియల్స్లో కావచ్చు, కొన్ని సినిమాస్లో కావచ్చు, విలన్గా అందరినీ కనిపించి మెప్పించాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా హౌస్లో కూడా కొంచెం జెన్యూన్గా ఉంటున్నాడు, తన రియల్ క్యారెక్టర్తోనే ఉంటున్నాడు అని చెప్పేసి అందరికీ కొంచెం అంటే నమ్మకం అనేది వచ్చిందనమాట. సో ఆ తర్వాత కొంచెం ఆయనకు ఓటింగ్ అనేది క్రేజ్ కూడా ఎక్కువగా ఉండింది. గత వారంలో కూడా చూసుకుంటే మనకు సుమన్ శెట్టి గారి తర్వాత ఎక్కువగా ఓటింగ్ ఎవరికి ఉన్నాయంటే ఖచ్చితంగా భరణి గారి పేరే వచ్చిందనమాట. సో అందుకోసం అని చెప్పేసి భరణి గారిని టార్గెట్ చేయడం అందరికీ నచ్చలేదేమో, అందుకోసం అని చెప్పేసి మనీష్ గారికి తక్కువగా ఓటింగ్ రావడం, ఇంకా సెకండ్ వీక్ మాత్రం మర్యాద మనీష్ గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. సో మరి ఈయనకు ఈ 2 వారాలకు గాను ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే ఓకే, వాళ్ళకి ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది రెమ్యునరేషన్. 2 వారాలకైనా 1 వారానికైనా మనం చూసాం సృష్టి వర్మకి ఎంత ఇచ్చారో. సో అదేవిధంగా రీతూ చౌదరికి కూడా 1 వీక్ గాను 2,70,000 అని చెప్పేసి కూడా మనం అప్పట్లో విన్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ కామన్ మ్యాన్గా వెళ్ళినటువంటి వీళ్ళకి ఎంత ఇస్తున్నారు వారానికి అంటే, ఇప్పుడు ఈ 2 వారాలకు గాను వారానికి 70,000 చొప్పున మర్యాద మహేష్ గారికి మాత్రం ఈ 2 వారాలకు గాను 1,40,000 రూపాయలు ఇచ్చారు అని చెప్పేసి కూడా టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఒకే వాళ్ళు కామన్ మ్యాన్గా వచ్చినప్పుడు కూడా చాలా భారీగానే ఇచ్చారు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా నాగార్జున గారు వచ్చిన తర్వాత హౌస్ మేట్స్లో చేసినటువంటి తప్పులు కావచ్చు, క్యాప్టెన్సీ ఒక గేమ్లో వచ్చినటువంటి తప్పులు కావచ్చు, రీతూ చౌదరి గురించి మాట్లాడడం, డెమన్ పవన్ గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడా వాళ్ళు చేసిన తప్పులు ఏంటి, ఎవరు యాక్టివ్గా ఉంటున్నారు, ఎవరు గేమ్ సరిగ్గా ఆడుతున్నారు అన్నీ కూడా ఆయన చెప్పడం, అందరినీ కరెక్ట్ చేయడం. సో ఖచ్చితంగా ఈ వీక్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. మరి ఇప్పుడు సెకండ్ వీక్ కూడా థర్డ్ వీక్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మరి ఈ వీక్ అంతా కూడా ఎట్లా ఉంటుంది, ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి ఇప్పటి నుంచే కూడా మాట్లాడుకుంటున్నారు.